ఒరే యోనాసు, ఏమైందిరా నీకు? ఏం బుద్ధి మందగించిందిరా నీకు? బాగా చదువుకున్నావు కదరా, ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు పొందావు కదరా, కానీ నీ బుద్ధి పనిచేయలేదురా. భారత్తో పెట్టుకుంటున్నావేంట్రా? నీ ఇంట్లో కుంపటిని తీసుకొచ్చి పక్క ఇంట్లో కుంపటి కింద రగులుస్తున్నావేంట్రా? వెదవన్నారు వెదవా యోనాసు. బుద్ధి ఉండాలి కదరా. నిన్న కాక మొన్నే కదరా మీ అన్నయ్య పాకిస్తాన్ జల్లకొట్టాం. అయినా సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఏట్రా నీ ప్రవర్తన? ఇండియా నీకు బతుకునిచ్చిందిరా, నీ పుట్టుకునిచ్చిందిరా, మర్చిపోయావురా? ఇండియా మీకు బ్రతుకునిచ్చినప్పుడు, పుట్టునిచ్చినప్పుడు నువ్వు మంచి వయసులో ఉండుంటావు కదరా యోనస్. అయినా నీకు ఏం తెలియవేట్రా యోనస్? గుర్తుండాలరా, మా దేశంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛ ఎక్కడా ప్రపంచంలో లేదురా. అందుకేరా మా హిందువుల్లో కొన్ని కుక్కలు కూడా మీకు సపోర్ట్గానే మురుగుతుంటాయిరా. మాకు కులము మతము ముఖ్యం కాదురా యోనస్, ప్రజల సంక్షేమం ముఖ్యంరా. కొందరు కుహనావాదులు ఈ కులం మతం సచ్చేవాళ్ళ వల్ల మిగతా వారికి కూడా ఇబ్బంది కలుగుతుంది. కానీ దానికి తోడు మీలాంటి పనికి మాలిన దేశాలు మా పక్కలో ఉండడం మాకు ఎప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుందిరా యోనస్. మీ అన్నని అడిగి తెలుసుకోరా, మీ అన్న పాకిస్తాన్ని అడిగి తెలుసుకోరా. ఇండియా దెబ్బ అంటే ఎలా ఉంటుందో. 71లో నువ్వు పుట్టలేదురా. నీ పుట్టుకు కారణం మా ఇండియారా యోనస్. ఏంట్రా యోనస్, ఎవరితోటో పెట్టుకున్నా బాగుండేదిరా. మా దేశభక్తుడైనటువంటి మోడీ గారితో పెట్టుకుంటున్నావురా. బుద్ధుండాలి యోనస్. నీ దేశం బాగు కోసం నువ్వు ఎంత కష్టపడినా అది హర్షిస్తారా. అది నీ దేశ ప్రజలకు కూడా మంచిది. ఒకప్పుడు నిన్ను మా ఇండియా పేపర్లో ఎంత పొగడాయో గుర్తు తెచ్చుకో యోనస్. నీకు ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడానికి కూడా నీ యొక్క మనీ స్కీములు, పిల్లలకి పేదలకి బాగుపడే స్కీములు చూసి మా వాళ్ళే ఎంతో పొగిడారు యోనస్. ఇవన్నీ మర్చిపోయావా యోనస్? బుద్ధుండాలి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. నీ దేశంలో రగిలించిన కుంపటిని మా దేశం వరకు రానీకు. అది అగ్నిగోళమై నీ దేశానికే ఇబ్బందికర పరిస్థితి కలగజేస్తుంది. బుద్ధి తెచ్చుకో యోనస్. ఇది బంగ్లా ప్రస్తుత ఇన్ఛార్జ్ యోనస్ను విమర్శిస్తూ వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు. మీకు నచ్చితే మై మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి.